रेडी घूमने फिरने को तैयार। फ्रूटी मेरे स्कूल चली, साथ मेरे हरदम भली। फ्रिज में बैठे ठंडी हो जाए, मेहमानों के दिल बहलाए। आम का जवाब फ्रूटी, लाजवाब फ्रूटी। నమస్కారం అండి. జాతీయ పశు బోర్డుకు సొంత భవనం ఏది అని మరి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి జాతీయ పశు బోర్డు అభివృద్ధికి రాష్ట్రం అన్ని విధాలా సహకరించాలనే ఉద్దేశంతో జాతీయ పశు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కోరడం జరిగింది. అంటే నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటైన జాతీయ పశు బోర్డు భవన సముదాయం నిర్మాణంపై సందిగ్ధం నెలకొంది. కేంద్రం అయితే రూపాయల 5 కోట్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇంకా కేటాయించలేదు. కేంద్రం ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వలేదు. మళ్ళీ కేంద్రం ఇచ్చినటువంటి నిధులు వెనక్కి వెళ్ళిపోయేలా ఉన్నాయని పసుపు రైతుల దీర్ఘకాలిక ఆందోళన అయితే చేపట్టడం జరుగుతుంది. ప్రజాప్రతినిధుల డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. గత జూన్ 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. స్థానికంగా కేంద్ర ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ భవనాన్ని అద్దెకు తీసుకొని అంటే నెలకు 52,676 రూపాయలకు అద్దెకు తీసుకొని మరి బోర్డును అయితే నడిపించడం జరుగుతుంది. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అద్దె భవనంలో కొనసాగుతున్న జాతీయ పశు బోర్డు కార్యాలయం అన్నమాట. ఎందుకంటే కేంద్రం ఇచ్చింది 5 కోట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వమే భూమిని ఇవ్వడం లేదు. మళ్ళీ కేంద్రం ఇచ్చినటువంటి నిధులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేలా ఉన్నాయనే ఉద్దేశంతో మరి ప్రజలైతే అక్కడ ఉన్నటువంటి పసుపు రైతులు మాత్రము మరి ఆందోళన చేపట్టడం జరుగుతుంది. ఆందోళనకు గురి కావడం కూడా జరుగుతుంది. కాబట్టి అధికారులు బోర్డు ఏర్పాటైన వెంటనే సంబంధిత అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి భూ కేటాయింపు చేయాలని కోరడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశంతో నిజామాబాద్ జడ్పీ కార్యాలయం వెనుక భాగంలో 2 ఎకరాల స్థలాన్ని గుర్తించడం జరిగింది. ఈ విధంగా నిజామాబాద్ జిల్లాలో మరి సొంత భవనం అనేది లేదు అనేది ఇక్కడ జాతీయ పశు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అయితే మరి సొంత భవనం ఉండాలనే ఉద్దేశంతో కోరడం జరిగింది. ఏపీ IIITలో తెలంగాణ విద్యార్థుల ఫీజుల వెతలు 4 సంవత్సరాలుగా రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూపులు. ఇంతవరకైతే మరి పిల్లలు మరి డబ్బులు పెట్టి కొన్ని వేల ఫీజులుగా చెల్లించి మరి చదువుకుంటున్నారు. అయినప్పటికీ కూడా తెలంగాణ విద్యార్థులకైతే రీయింబర్స్మెంట్ అనేది లేకుండా పోయింది. కొన్నేళ్లుగా వాళ్ళు ఎదురు చూడడం జరిగింది. దాదాపు 400 మంది తెలంగాణ విద్యార్థులు స్థానికేతరుల కోట కింద ఆంధ్రప్రదేశ్లోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం RGUKT పరిధిలోని IIITలో చేరడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి 4 ఏళ్లుగా ఫీజు